22 साल हो गया हम लोग को। इधरे घर इधरे वोट डाल रहे, हर बार वोट डाल रहे, बोल रहे लोग घर देते अभी तक घर नहीं दिए। इंक्वायरी को जाके हम लोग इंक्वायरी कर लिए, जिसको घर है उसको घर दे रहे, जिसको घर नहीं उसको घर देना ना। నేను అగ్రికల్చర్ డిప్లొమా కంప్లీట్ చేశాను. నా లెక్క చాలా మంది మా సీనియర్స్ సూపర్ సీనియర్స్ కూడా ఉన్నారు. ఇప్పటికీ ఏఈఓ నోటిఫికేషన్ అనేది రాలేదు. చాలా మంది నేను 3 years అవుతుంది నా స్టడీ మొత్తం ఆగిపోయింది, ఇంట్లోనే కూర్చొని ఉన్నా ఖాళీగా. మాకంటూ ఎలాంటిది ఏమీ లేదు. ఏదైనా ఉంటే అగ్రిసెట్ అంటున్నారు, మాకు ఎలాంటి ఆపర్చునిటీస్ లేదు, చాలా ఖాళీగా మిగిలిపోతున్నాం. కాబట్టి మేము ఏఈఓ నోటిఫికేషన్ కోసం అడుగుతున్నాం. మేము రామగుండం నుంచి వచ్చామండి. ఈ టోటల్ కెన్నింగ్ కేసులు మాది ఏంటంటే ప్రాబ్లం, మాకు 10 సంవత్సరాల నుంచి అసలు మాది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ లారీ సమస్య ఏంటంటే మాట్లాడే అవకాశం లేదు. మా సమస్యలు బాగా ఉన్నాయి. పింఛన్ కోసం సార్ 2 సంవత్సరాలు మా ఆయన చచ్చిపోయి పింఛన్ కోసం వచ్చిన, పింఛన్ ఇస్తారని అప్లికేషన్ పెట్టుకున్నా. ఇప్పుడు ఫస్ట్ టైం ఇచ్చిన. బాబుకి హెల్త్ బాగలేదు, 50-60 లక్షలు ఖర్చు అయినాయి సార్. దానికి రిలయన్స్ ఫండ్స్ పెట్టడానికి వచ్చినాం. పెన్షన్ గురించి 57 సంవత్సరాల కంటే 57 సంవత్సరాలు చేసిన సార్. 58 పెట్టా, 59 పెట్టా. రేపు జనవరి వస్తే 60. నాకు ఇప్పటి వరకు పింఛన్ లేదు. డబుల్ బెడ్రూమ్కి అయితే కనీసం 4 సార్లు అప్లై చేసిన. ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ లేదు, ఏం లేదు సార్. అదే కిరాయి ఇంట్లో, అదే కొంప ఇంట్లో ఉంటున్నా.